9th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ నంబర్ 3 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఏం తెలుసుకుంటారంటే లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, డాల్టన్స్ అటామిక్ థియరీ, మోడర్న్ డే సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, అటామిక్ మాస్, మాలిక్యూల్, కెమికల్ ఫార్ములే, మాలిక్యులర్ మాస్, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే ఏదైతే స్పేస్ ఆక్యుపై చేసి మాస్ ని కలిగి ఉంటుందో దాన్నే మ్యాటర్ అంటాం. అంటే మన చుట్టూ కంటికి కనిపించేటివన్నీ కూడా మ్యాటరే. మరి మ్యాటర్ అనేది దేంతో మేడ్ అయి ఉంటుంది అనే ఈ థాట్ అనేది 500 BC నుంచే ఉందంట. 500 BC లో మహర్షి కనద్ అనే ఒక ఇండియన్ ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే మ్యాటర్ ని, అదే పదార్థాన్ని మనం డివైడ్ చేస్తూ పోతే, అంటే పీసులుగా చేస్తూ పోతే ఒక స్టేజ్ లో మనం ఆ స్మాల్ పార్టికల్ ని మనం ఫర్దర్ గా డివైడ్ చేయలేం. దాన్నే ఆయన పరమాణువు అని పేరు పెట్టాడు. దీని గురించి ఎలాబొరేట్ చేస్తూ కాత్యాయామ అనే ఒక ఫిలాసఫర్ ఈ పార్టికల్స్ అనేటివి కంబైన్డ్ ఫామ్ లోనే ఉంటాయి, దాని వల్లనే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఉంటుందని చెప్పాడు. అదే టైంలో గ్రీక్ ఫిలాసఫర్స్ అయిన డెమోక్రటస్, లీసిపస్ అనే వాళ్ళు ఇదే విషయాన్ని చెప్పారంట. మ్యాటర్ ని మనం డివైడ్ చేస్తూ పోతే ఒక స్టేజ్ లో ఆ స్మాల్ పార్టికల్స్ ని డివైడ్ చేయలేము, వాటిని ఇండివిజిబుల్ పార్టికల్స్ అంటారు. వాటికి ఆటమ్స్ అని పేరు పెట్టారు. ఇదంతా ఫిలాసఫికల్ గా చెప్పిన విషయాలే, దీనికి ఎక్స్పెరిమెంటల్ వాలిడేషన్ ఏం లేదు. 18th సెంచరీ వరకు దీనికి ఎక్స్పెరిమెంటల్ వాలిడేషన్ లేదు. 18th సెంచరీలో ఆంటోనీ లావోయిజర్, జోసెఫ్ ఎల్ ప్రోస్ట్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్ గా దీన్ని ప్రూవ్ చేసి దీనికి సంబంధించి లాస్ కూడా ప్రపోజ్ చేశారు. ఆ లాస్ ని మనం లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటాము. ఇవి 2 లాస్ ఉంటాయి. ఒకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, 2 లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చూద్దాం. దీని గురించి తెలియాలంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏందో మీకు తెలియాలి. కెమికల్ రియాక్షన్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేసి 2 ఉంటాయి. కెమికల్ రియాక్షన్ జరగకముందు, కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత. కెమికల్ రియాక్షన్ జరగకముందు ఏవైతే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయో వాటిని రియాక్టెంట్స్ అంటాం. కెమికల్ రియాక్షన్ అయిన తర్వాత ఏర్పడే వాటిని ప్రొడక్ట్స్ అంటాం. ఈ రియాక్టెంట్స్ యొక్క మాస్, ప్రోడక్ట్ యొక్క మాస్ గాని మనం మెజర్ చేస్తే 2 ఈక్వల్ గా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏమంటే బిఫోర్ కెమికల్ రియాక్షన్, ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ మాస్ అనేది చేంజ్ కాలేదు అనేది ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. దీన్ని బట్టి మాస్ నీదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పి ఒక లా తీసుకొచ్చారనమాట. దాన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్. ప్రపోర్షన్ అంటే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి పెరిగితే ఇంకొకటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి కూడా అదే స్థాయిలో తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ లో 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ ఉంటుంది. వాటి మధ్య రేషియో ఎంత ఉంటుంది అంటే 1:8. అంటే ఒక పార్ట్ హైడ్రోజన్ ఉంటే 8 పార్ట్లు ఆక్సిజన్ ఉంటుంది. నువ్వు ఎంత మొత్తంలో వాటర్ తీసుకున్నా కూడా ఇదే ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తుంది. అమ్మోనియాలో నైట్రోజన్ 14 పార్ట్స్ ఉంటే హైడ్రోజన్ 3 పార్ట్స్ ఉంటుంది. ఇదే విధంగానే కాంపౌండ్స్ అన్నిట్లో కూడా కాన్స్టాంట్ ప్రపోర్షన్ అనేది మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ అంటారు. ఆటమ్స్ గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం డాల్టన్ అనే సైంటిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దాన్ని మనం డాల్టన్ అటామిక్ థియరీ అంటాం. దీంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని ఇప్పుడు చూద్దాం. డాల్టన్ ఏం చెప్పాడంటే ఆల్ మ్యాటర్ అనేది టైనీ పార్టికల్స్ లాంటి ఆటమ్స్ తో తయారు చేయబడి ఉంటుంది. ఇవే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆటమ్స్ అనేటివి ఇండివిజిబుల్ పార్టికల్స్. వీటిని డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము. ఒక ఎలిమెంట్ కి సంబంధించిన ఆటమ్స్ ఒకే రకమైన ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ఆటమ్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. ఆటమ్స్ అనేటివి కంబైన్ అయినప్పుడు ఒక రేషియోలోనే కంబైన్ అవుతాయి. ఇలాంటి విషయాలని డాల్టన్ తన అటామిక్ థియరీలో పొందుపరిచాడు. కొన్ని డ్రాబ్యాక్స్ కూడా లేకపోలేదు. ఈయన ఆటమ్స్ గురించి మాత్రమే చెప్పాడు గానీ ఆటమ్స్ లోపల మళ్ళీ సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉంటాయనే విషయాన్ని ఈయన వివరించలేకపోయినాడు. ఆటమ్ అనేది చాలా చిన్నదని మనకు తెలుసు. ఎంత చిన్నదంటే ఆటమ్ తో తయారైన మ్యాటర్ ని మాత్రం మనం చూడగలుగుతాం గానీ ఆటమ్ ని మనం కంటితో చూడలేం. అంటే అంత చిన్నదన్నమాట. ఆటమ్ యొక్క రేడియస్ ని నానోమీటర్స్ లో కొలుస్తారు. 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్. పీరియాడిక్ టేబుల్ గాని చూస్తే మీకు ఎన్నో రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ కి చూడండి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఇస్తూ వచ్చారు. కానీ ఈ సింబల్స్ ని గుర్తు పెట్టుకోవడం కన్ఫ్యూజింగ్ గా ఉండేది. తర్వాత బెర్జీలియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే సింబల్స్ బదులుగా లెటర్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి ట్రై చేశాడు. IUPAC వాళ్ళు ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ ని అప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. వరల్డ్ వైడ్ వాటిని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలిమెంట్స్ కి సింబల్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే ఫస్ట్ లెటర్ ఇస్తారు. ఎలిమెంట్ యొక్క నేమ్ లో ఫస్ట్ లెటర్, కొన్ని వాటికి ఫస్ట్ లెటర్ మరియు సెకండ్ లెటర్ కూడా ఇస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి, సెకండ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఇంకొన్ని ఎలిమెంట్స్ కి ఫస్ట్ లెటర్, థర్డ్ లెటర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జింక్, క్లోరిన్ ఇలాంటి వాటికి ఫస్ట్ లెటర్, థర్డ్ లెటర్ ఇస్తున్నారు. ఇంకొన్ని ఎలిమెంట్స్ కి లాటిన్ నేమ్ లో ఉండే లెటర్స్ ని తీసుకొని కూడా ఇస్తున్నారు. ఫర్
ఎగ్జాంపుల్ సోడియం Na, సోడియం ని లాటిన్ లో నేట్రియం అంటారు, అందుకే దానికి సింబల్ వచ్చేసి Na. అలాగే పొటాషియం కి K, లాటిన్ భాషలో కాలియం. సో ఈ విధంగా చాలా రకాలుగా ఇస్తున్నారు. ఈ సింబల్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒకే ఒక స్మాల్ ట్రిక్ ఏమంటే ఎక్కువగా చూస్తూ వాటితో పరిచయం ఉంటే ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఈ చాప్టర్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అటామిక్ మాస్. మామూలుగా మనం వస్తువుల యొక్క మాస్ ని కేజీల్లో చెప్తాం. కేజీ అనేది ఒక స్టాండర్డ్ యూనిట్ అన్నమాట మాస్ కి. కానీ ఆటం అనేది చాలా చిన్నది కాబట్టి దానికి ఇలాంటి యూనిట్స్ అనేటివి పనికిరావు. అందుకని సైంటిస్టులు ఏం చేశారంటే ఒక కొత్త స్టాండర్డ్ యూనిట్ ని దానికి ఐడెంటిఫై చేశారు. దాని పేరే AMU, అటామిక్ మాస్ యూనిట్. మరి ఒక అటామిక్ మాస్ యూనిట్ అంటే ఎంత? ఇక్కడ సైంటిస్టులు స్టాండర్డ్ గా ఉండడం కోసం కార్బన్ 12 అనే ఒక ఐసోటోప్ ని తీసుకున్నారు. ఇక్కడ మళ్ళా మీకు ఐసోటోప్ అంటే ఏంది ఇవన్నీ మీకు తర్వాత క్లాసులో డీటెయిల్డ్ గా వస్తాయి. ఇక్కడ కార్బన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14. కార్బన్ 12 ని స్టాండర్డ్ గా తీసుకున్నారు. దాని యొక్క ఆటం తీసుకొని దాన్ని ఒక 12 భాగాలు చేసి 12 భాగాలు తీసుకొని ఒక భాగం ఎంత అవుతుందంటే 1/12 అవుతుంది. దాంతో మిగతా ఆటమ్స్ యొక్క మాస్ అంతా కంపేర్ చేస్తూ వచ్చారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వాటర్ మెలాన్ తీసుకొని దాన్ని 12 పార్ట్స్ చేసి ఒక్కొక్క పార్ట్ ఎంత అంటే 1/12. ఇప్పుడు దేన్ని కొలవాలన్నా కూడా ఈ పార్ట్స్ ని గానీ చూస్తే మనకు దాని మాస్ తెలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో తీసుకొని ఈ మ్యాంగో యొక్క మాస్ ఈ వాటర్ మెలాన్ యొక్క ఎన్ని పీసులకు సమానం అయితే దాని యొక్క మాస్ అంత అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో 2 వాటర్ మెలాన్ పీసెస్ సమానం అయింది అనుకోండి, ఆ మ్యాంగో యొక్క మాస్ ఎంత అంటే 2. అదే విధంగానే అటామిక్ మాస్ ని కార్బన్ 12 యొక్క 12 పార్ట్స్ తో కంపేర్ చేస్తూ చెప్పడం వల్ల దాన్ని మనం AMU అంటాం. 1 AMU అంటే 1/12 ఆఫ్ కార్బన్. 2 AMU అంటే 2 పార్ట్స్ ఆఫ్ కార్బన్ ఆటం. సో ఇప్పుడు హైడ్రోజన్ కి 1 మాస్. దాని అర్థం ఏంటంటే కార్బన్ ఆటం లో 1/12 అనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాను చూడండి. ఆ టేబుల్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ ఇచ్చాము. ఈ అటామిక్ మాస్ అనేది దేంతో కంపేర్ చేస్తూ తీసుకొచ్చారంటే కార్బన్ C12. ఆటమ్స్ అనేటివి ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అవ్వవు. అవి మాలిక్యూల్స్ గా గానీ లేదంటే కాంపౌండ్స్ రూపంలో గానీ లేదంటే అయాన్స్ గా గానీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. మాలిక్యూల్స్ అంటే 2-3 ఆటమ్స్ కలిసి ఉంటే దాన్ని మాలిక్యూల్ అంటాం. కాంపౌండ్ అంటే 2-3 ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కలిసి ఉంటే దాన్ని కాంపౌండ్స్ అంటాం. అయాన్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. పాజిటివ్ అయాన్, నెగటివ్ అయాన్. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే నెగటివ్ అయాన్, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే పాజిటివ్ అయాన్. దీని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసులో డీటెయిల్ గా తెలుసుకుందాం. మాలిక్యూల్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more ఆటమ్స్. అది సేమ్ దైనా అయ్యుండొచ్చు, వేరే ఎలిమెంట్ యొక్క ఆటం అయినా అయ్యుండొచ్చు. దాన్నే మనం మాలిక్యూల్ అంటాం. వీటిని మనం 2 రకాలుగా అర్థం చేసుకుందాం. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఒకే రకమైన ఆటమ్స్ కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే వేరు ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కలిసి ఉంటాయి. అవి కూడా ఒక ఫిక్స్డ్ రేషియోలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ H2O, అమ్మోనియా NH3, కార్బన్ డైఆక్సైడ్ CO2. కెమికల్స్ కి కెమికల్ ఫార్ములా ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, కాల్షియం కార్బోనేట్ CaCO3. ఇలాంటి ఫార్ములాస్ మీరు చూస్తూనే ఉంటారు. ఇలానే ఎందుకు రాస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది తెలియాలంటే ముందు మీకు వ్యాలెన్సీ అనే దానికి మీనింగ్ తెలియాలి. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆటం. అంటే ఒక ఆటం ఇంకొక ఆటం తో కంబైన్ అయ్యే కెపాసిటీని దీన్ని దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని బట్టి చెప్తారు. ఈ వ్యాలెన్సీ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ కి వేరుగా ఉంటుంది. ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. సో కెమికల్ ఫార్ములా రాసేటప్పుడు మెటల్స్ ని ఫస్ట్ రాయాలి, నాన్ మెటల్స్ ని తర్వాత రాయాలి. ఇక్కడ స్టెప్స్ ఏమంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క సింబల్ రాయాలి, దాని కింద వ్యాలెన్సీ రాయాలి. దాని తర్వాత క్రిస్ క్రాస్ గా వ్యాలెన్సీని ఒకదానికొకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ HCl, హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. క్రిస్ క్రాస్ గా ఇస్తే 1 కాబట్టి వేసిన 1 ఏకిపోయిన 1 కాబట్టి HCl. హైడ్రోజన్ సల్ఫైడ్ చూద్దాం. హైడ్రోజన్ H, సల్ఫైడ్ S. హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ 1, సల్ఫర్ యొక్క వ్యాలెన్సీ 2. క్రిస్ క్రాస్ గా ఇచ్చినప్పుడు ఈ 2 అనేది హైడ్రోజన్ దగ్గర పోతుంది, 1 అనేది సల్ఫర్ దగ్గరకు వచ్చేస్తుంది. అందువల్ల తర్వాత ఏం రాస్తామంటే మనం H2S. అల్యూమినియం ఆక్సైడ్, అల్యూమినియం Al, ఆక్సైడ్ O. అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2. క్రిస్ క్రాస్ అంటే క్రాస్ గా వేసినప్పుడు 2 అనేది Al దగ్గరికి వెళ్తాది, 3 అనేది O దగ్గరికి వెళ్తాది. ఫైనల్ గా మనం Al2O3 అని రాస్తాం. ఈ విధంగా కెమికల్ ఫార్ములా అనేది మనం రాయాలి. మాలిక్యులర్ మాస్, ఒక మాలిక్యూల్ యొక్క మొత్తం మాస్ కనుక్కోవాలంటే ఇండివిజువల్ ఆటమ్స్ యొక్క మాస్ తెలుసు కాబట్టి వాటి మొత్తాన్ని యాడ్ చేస్తేనే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2O, ఇందులో 2 హైడ్రోజన్ ఆటమ్స్, 1 ఆక్సిజన్ ఆటం ఉంది. హైడ్రోజన్ యొక్క ఆటం యొక్క మాస్ 1 AMU. 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి 2 AMUలు. ఆక్సిజన్ యొక్క మాస్ 16 AMU. ఈ రెండింటిని మనం టోటల్ చేస్తే 18 AMU. ఈ విధంగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా కూడా వాటి యొక్క
మాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క మాస్ రాసి వాటన్నిటిని యాడ్ చేస్తే మాలిక్యూల్ యొక్క మాస్ వస్తుంది. దాన్ని మనం మాలిక్యులర్ మాస్ అంటాం. మనం అరటి పండ్లు కొనేటప్పుడు ఒక డజన్ ఇవ్వండి అంటాం. అక్కడ డజన్ కి మీనింగ్ ఏమంటే 12 అని అర్థం. ఒక్కొక్కసారి కొంత నంబర్ ని ఒక పేరుతో పిలుస్తాం. ఇక్కడ కూడా ఆటమ్స్ అనేటివి ఎన్ని ఉంటాయంటే చెప్పలేమన్నమాట. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఉంటాయి. అందుకని అవగాడ్రో అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే కొన్ని ఆటమ్స్ ని కలిపి వాటికి ఒక పేరు ఇచ్చాడనమాట. దాన్ని మోల్ అంటాం. ఒక మోల్ అంటే 6.022 into 10^23 ఆటమ్స్ అనమాట. అన్ని ఆటమ్స్ ని ఒక మోల్ అంటారు. ఈ మోల్ కాన్సెప్ట్ అనేది మనకు 9th క్లాస్ లో లేదు. అయినా కూడా ఒక ఐడియా ఉండాలని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ.